మీకు తెలుసా, ఇవాళ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ ఉనికి మొత్తం ఒకే శక్తి అని, అదే కోట్ల విధాలుగా వ్యక్తమవుతుందని చెబుతోంది. ప్రపంచంలోని మతాలన్నీ ఎప్పటినుంచో దేవుడు సర్వవ్యాపి అని మొత్తుకుంటూనే ఉన్నారు. మీరు దేవుడు సర్వవ్యాపి అన్నా, లేదా ఈ ఉనికి మొత్తం ఒకే శక్తి అన్నా కూడా మనం మాట్లాడుతున్నది ఒకే వాస్తవం గురించి కాదంటారా? ఒకే వాస్తవం. శాస్త్రవేత్త ఈ వాస్తవాన్ని అనుభూతి చెందలేదు. గణిత శాస్త్రపరంగా అతనికి ఇది అది ఒకటే అని తెలుసు. ఒక మతపరమైన వ్యక్తి కూడా దీన్ని అనుభూతి చెందలేదు. కానీ అతను దేవుడు సర్వవ్యాపి అని నమ్ముతాడు. అయితే యోగి అంటే అతను అంచనాలతోనో లేదా విశ్వాసాలతోనో సంతృప్తి చెందడానికి సిద్ధంగా లేడు. అతను దాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. మీకు అలాంటి కోరిక కలిగితే, మీరు విశ్వాసాలతోనో ఇతరుల అంచనాలతోనో సంతృప్తి చెందడానికి సిద్ధంగా లేకపోతే, అప్పుడు మీరు యోగా మొదలుపెట్టాలి.